ఆరంభికలాంగా మోడల్ మన అందరికి ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా తెలిసిందే. ఇప్పుడు కొత్తగా హీరోగా పరిచయం అవుతున్నారు. నిషి, నాకు వేరే వాళ్ళతో పెళ్లి చేస్తే ఏం చేస్తావు? వాని అమ్మని హీరోయిన్ కూడా మీరు ఏం చూసి సెలెక్ట్ చేసుకున్నారు? ఆడామైతే చాలు అనిపించింది నాకు. అంటే డైరెక్టర్ గారి గురించి ఒక మాటలో మీరు ఏం చెప్తారు? ఒక మెంటల్ నా కొడుకు. హీరోయిన్లు ఎవరు ఒప్పుకుంటే లేరని ఇంట్లో బియర్డ్ తీసేసి లిప్స్టిక్ వేసి మొత్తం నేను రెడీ అయినా చేద్దామని. ఆ ఇంగ్లీష్ నేర్చుకోవడంలో ఆ స్ట్రగుల్ ఎలా ఉంది? గదమ్మాయింది. మరి ఆ ఇంగ్లీష్ డైలాగ్ ఒకటి మా కోసం చెప్పగలరా? తర్వాత చెప్తాను. ఇంకా ప్రమోషన్స్ అవన్నీ ఉన్నాయి. తర్వాత ఎప్పుడు ఇంటికి వెళ్ళినాక నెక్స్ట్ తీయాలనుకుంటే ఎట్లాంటి హీరోయిన్ తో తీస్తారు? మీలాంటి హీరోయిన్తో. అసలు వీళ్ళిద్దరికి మధ్యన బాండింగ్ ఎలా ఉండేది? ఆమె ఎప్పుడు ఆమె వాళ్ళ డాడీ దగ్గరనే ఉండేది. అంటే తినకు భయపడా? ఈ తిక్కు మనిషితో మూవీ ఎట్లా తీసారు మీరు? కెమెరాలతో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు మోడల్ చింటూ మోడల్ ఉన్నారు. చింటూ మోడల్ మన అందరికీ ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా తెలిసిందే. ఇప్పుడు కొత్తగా హీరోగా పరిచయం అవుతున్నారు. సో అతన్ని హీరోగా చేసిన డైరెక్టర్ నితీష్ కుమార్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. సో అసలు చింటూ మోడల్ని పెట్టి ఎందుకు మూవీ తీశారు, ఏంటి అన్ని డైరెక్టర్ నితీష్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఇద్దరు ఉన్నారు. సో ఈ మూవీకి సంబంధించి ఈ మూవీ కంటెంట్ ఏంటి, అసలు ఈ మూవీ ఎందుకు తీశారు అన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే బోత్ ఆఫ్ యూ. నమస్తే అండి. హాయ్. నితీష్ కుమార్ గారు, యా. మీకు హీరోలు ఎవరు దొరకలేదా? హీరోలు ఎవరు దొరకలేరా అంటే నేనే చేయొచ్చు. నేను ఒక యాక్టర్ని. ఓకే, ఆల్రెడీ థియేటర్ మూవీస్ చేసిన, ఒక 2-3 చేసిన. ఆల్రెడీ మూవీస్ చేశారా మీరు? అంటే హీరో కాదు, Okay. చిన్న చిన్న రోల్స్, ఒక 3 minutes 1 minute 2 minutes అట్లా. ఓకే, ఏ మూవీస్ చేశారు? ఇప్పుడు మెకానిక్ రాకీ ఓకే అట్లాంటివి కొన్ని చేసిన. ఇంకో కొన్ని బయటకు రాలేవు, అదంతే, అది ఫెయిల్ సినిమాలు అవి. ఓకే, అట్లా మీరే ఎందుకు అంటున్నారు ఫెయిల్యూర్ మూవీస్ అని? బయటకు రాలేనప్పుడు, ఇప్పుడు షూటింగ్ అయ్యి 3 years 2 years అయినాక ఇంకా బయటకు రాకపోతే అది ఫెయిల్ సినిమానే కదా. ఓకే అట్లా అని అంటున్నా. ఓకే, అయితే నేను ఎందుకు తీసుకున్నా ఇతన్ని అంటే, ఇప్పుడు డైరెక్టర్ ఎవరైనా యాక్టర్ తో బెస్ట్ యాక్టర్ ని చూస్ చేసుకుంటారు. నాకు రిస్క్ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఓకే, ఎంత ఇష్టం అంటే, ఇప్పుడు సముద్రం అర్థమైంది మీకు రిస్క్ అంటే ఎంత ఇష్టమో అర్థమైంది. చింటూ మోడల్ ని పెట్టి మూవీ తీసినప్పుడే అర్థమైంది. అట్లా ఇట్లా రిస్క్ చేయాలనుకున్న ఒక యాక్టర్ తోని కాదు, యాక్టర్ ని చేయాలనుకున్నా. అందుకనే చాలా నేర్పించిన నాకు, చాలా డీటెయిల్డ్ గా. అసలు పాపం ఆయనకి ఇంగ్లీష్ కూడా 10th వరకే చదివిందంట, నాకు మొన్ననే తెలిసింది. మూవీ సగం చేసాక తెలిసిందా? కాదు, రిహార్సల్ చేసేటప్పుడు తెలిసింది. బ్రో నాకు ఇంగ్లీషే రాదంటాడు. ఓకే, చాలా ఇంగ్లీష్ పదాలు ఉంటాయి, సెంటెన్స్ ఉంటాయి, సెంటెన్స్ ఫార్మేషన్ ఉంటుంది. ఇట్లా నేర్పించిన పేపర్ పెట్టి. పాపం డెడికేషన్ అయితే చాలా చేసిండు. ఎందుకంటే అదొక పవర్ఫుల్ క్యాండిడేట్ది. ఓకే, అది చాలా అట్లా నేర్పించి, చాలా డీటెయిల్ గా నేర్పించి చేపించిన అనమాట. యాక్టర్తో కాకుండా ఒక నాన్ యాక్టర్ ని పెట్టి తీయాలనేది రిస్క్ తీసుకుందామని తీసుకున్నా అట్లా. ఓకే. చింటూ గారు, ఇప్పటి వరకు ఇన్ఫ్లుయెన్సర్ లైఫ్ తెలుసు, ఇప్పుడు హీరో లైఫ్ ఎట్లుంది? తెలీదండి, ముందు ముందు చూడాలి. ఇంకా తెలియదు అంటున్నారంటే మూవీ ఏం తీసారో మాకు అర్థం కావట్లేదు. మూవీ వేరేది, లైఫ్ వేరే అంటుంది. తెలియదు అని అంత సింపుల్ గా చెప్పినప్పుడు మూవీ మేము ఎందుకు చూడాలి? తెలియదు కాబట్టి తెలియదు అని చెప్తాను. ఓకే, మూవీ కూడా మేము చూడక్కర్లేదు అయితే. మూవీ అది లైఫ్ అనేది అంటున్నాను నేను. ఓకే, సో మీరు ఒక మూవీ గురించి చెప్పుకోవడానికి ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఇంత సింపుల్ గా తెలియదు అంటే ప్రేక్షకులు మీ మూవీని ఎందుకు చూడాలి చెప్పండి? చూస్తారు. ఎలా? కళ్ళతో చూస్తారు. సో మీరు చింటూ మోడల్ని పెట్టుకొని మూవీలో ఆల్రెడీ రిస్క్ చేశారు. యా. సో అతనుకున్న నెగిటివిటీకి మీరు తీసినప్పుడు మూవీని ఎలా సక్సెస్ చేద్దాం అనుకున్నారు మీరు అసలు? యా, అదే కదా. ఇప్పుడు నేను మొన్న కూడా చెప్పిన ఒకళ్ళకి, 1 కోటి రూపాయలని 2 కోట్లని ఈజీగా చేయొచ్చు ఎవడైనా, కానీ 1 రూపాయిని 1 కోటి రూపాయలు ఎవరు చేయలేడు. నేను అట్లా రిస్క్ తీసుకుంటే, ఇప్పుడు సముద్రం మధ్యలో రేగే తుఫాన్ ఉంటుంది చూసిర్రా, ఆడ పోయి మెరుపులు ఉరుములు వచ్చేటప్పుడు ఎవడు నిలబడాడు భయంకి, కానీ అక్కడ నిలబడాలనిపిస్తుంది. ఓకే, అంత రిస్క్ తీసుకోవాలనిపిస్తుంది లైఫ్లో. ఓకే, అట్లా చెయ్యాలి. నేను తీసుకున్న స్టెప్ అంటే చేసేయాలి. ఫెయిల్ అయినా సరే
కాకపోతే నేను ఆలోచించింది నేను తీసుకోవాలి, అది అంతే. ఫెయిల్ అయినా సరే, బట్ నేను స్టెప్ తీసుకున్నాను, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది నాకు. కాకపోతే ఇది ఫెయిల్ కాలేదు నా అదృష్టానికి, అట్లా అట్లా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, యాక్టింగ్ కోసం వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వండి అని అడిగే వాళ్ళు ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళు ఉండగా మీరు చింటూ మోడల్నే మెయిన్లీ అప్రోచ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు కదా ఇంత తీస్తారని. ఓకే, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇప్పుడు మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. ఎవరు అసలు పోస్టర్ రిలీజ్ అయితే ఒక్కొక్క మైండ్లో ఇట్లా ఏంది వీడు చైర్ మీద కూసబెట్టుడైంది బీచ్లా, షాక్ అయ్యారు చాలా మంది. అంతేందుకు షూటింగ్ ముందు నేను కొంతమందికి చెప్పిన, నా ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి, నేను ఇట్లా చింటు మోడల్ని పెట్టి తీస్తా సినిమా, నీకేం పిచ్చిలేసిందా వాడిని పెట్టుకొని తీస్తావు అని అన్నారు. ఓకే అన్నారు మిమ్మల్ని డైరెక్ట్ గా. అప్పుడు మీకు ఏమనిపించింది? ఏమనిపించిందంటే నా లోపట ఉన్న విజన్ వాళ్ళకి తెలియదు కదా, నా లోపట ఉన్న విజన్ ఏందో వాళ్ళకి తెలియనప్పుడు ఇంకోటి ఏంటంటే నేను ఎవరిని మాటినా, ఒకవేళ ఫెయిల్ అయినా సరే కానీ నేను ఎవరిని మాటినా. అది అంటే మీరు మూవీస్ తీసి ఫెయిల్యూర్ అయ్యాను అన్నప్పుడు మీరంతటా మీరు ఓన్ గా మీరు హీరోగా పెట్టి తీసుకోవాలి, ఇప్పుడైనా నా మూవీని నేను రిలీజ్ చేసుకోవాలని ఎందుకు మీరు రిస్క్ చేయలేదు? మరి నేను రిస్క్ నా కోసం ఎప్పుడు చేసుకుందాం అనుకున్నా అంటే ఒక 2-3 కోట్లు పెట్టి తీసినప్పుడు రిస్క్ తీసుకుందాం అనుకున్నా. ఓకే, ఇది లాక్స్లోనే, అది పెద్ద మ్యాటర్ కాదు నాకు. ఇంకోటి నా ఫస్ట్ ఫిలిం, ఇది ఫస్ట్ ఫిలిం కాబట్టి నేను ఒక ఎక్స్పీరియన్స్ రావాలి నాకు. సినిమా అంటే ఏంది, ఫస్ట్ 1 గంటన్నర తీసి ఇడుద్దాం జనాలకి, ఎట్లా తీసుకుంటారో నా స్టోరీని, నా విజన్ ఎట్లా తీసుకుంటారో అని చెప్పి ఒక చిన్న రాయి వేసినట్టు వేసిన అంతే. ముందు ఇంకా చాలా ఉంటది, దానికి అంత ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు అని అనిపించింది. అందుకే నాకు తర్వాత చూసుకుంటా నేను అట్లా. అంటే చింటూ మోడల్ ని సెలెక్ట్ చేసినట్టే హీరోయిన్ కూడా మీరు ఏం చూసి సెలెక్ట్ చేసుకున్నారు? హీరోయిన్ అసలు ఆడామె అయితే చాలా అనిపించింది నాకు. ఓకే, ఎవరు ఒప్పుకుంటలేరు, స్టోరీ చెప్తే సగంలోనే వెళ్ళిపోతున్నారు. అంటే స్టోరీని బట్టా లేదంటే హీరోని బట్టి వెళ్ళిపోతున్నారు? హీరోని బట్టి కొందరు పోయినరు, స్టోరీని బట్టి కూడా కొందరు పోయినరు. ఇది యానిమల్ అట్లుంది ఇట్లుంది అని, యానిమల్ రేంజ్ ఉంది, మేము చేయలేము బ్రో, చాలా మంది రిజెక్ట్ చేసారు. సీన్లు తీసేసిన, కొన్ని మాటలు తీసేసినాక మళ్ళీ స్టోరీ కొద్దిగా తగ్గినాక ఈ అమ్మాయికి చెప్పిన, అంటే ఫస్ట్ ఆల్రెడీ చెప్పినప్పుడు ఒప్పుకోలేదు, సరే ఇవి నీ కోసం తీసేస్తా అని చాలా వరకు తీసేసి అప్పుడు ఒప్పించిన అనమాట ఆమెని. ఓకే, మీ మూవీని ఇప్పుడు యానిమల్ మూవీతో పోల్చుకుంటున్నారు కాబట్టి అంత పెద్ద సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు? లేదు, యానిమల్ మూవీతో పోల్చుకుంటే వాళ్ళందరూ నేను చెప్తున్నా, ఇప్పుడు కూడా కామెంట్స్ లో పోయి చూడుర్రి, అర్జున్ రెడ్డి కొడుకు బయోపిక్ అని వచ్చింది. నేను ఆ సినిమాలు వాడుకోవట్లేదు, మళ్ళీ చెప్తున్నా, సినిమాలు అసలు వాడుకోవట్లేదు, కాకపోతే అట్లా వచ్చినాయి నాకు. వాళ్ళు కూడా అట్లా అన్నారు, ఇట్లుంది మరి ఇంత ఘోరం. ఒక రియల్ మ్యాన్ ఇంటర్మీడియట్ లా ఎట్లుంటాడు అనేది స్టోరీ. ఇట్లాంటి స్టోరీ ఎందుకు ఎంచుకున్నారు? అంటే మీరు మరో సందీప్ రెడ్డి వంగ అవుదాం అనుకుంటున్నారా, లేదంటే ఆర్జీవి? నేను ఎవరిలాగా అవుదాం అనుకుంటలేను, బట్ అది నా లోపల. ఇప్పుడు డైరెక్టర్ అనేటోడు వానికి ఏది దోస్తే అదే రాస్తాడు, కానీ వేరే మంది తీసుకొచ్చి అయితే రాయాడు కదా. అట్లా నాకు అది అనిపించింది, నేను రాసిన. అట్లా ప్రజలకు అట్లా అనిపిస్తే నేనేం చేసా చెప్పు. హీరో గారు ఇంటర్వ్యూకి వచ్చానని మర్చిపోయి కూర్చున్నట్టున్నారు. మేబీ ఇంటర్వ్యూకి వచ్చారు మీరు, సినీ సెట్ లో లేరు మీరు. కొంచెం ప్రాపర్ గా కూర్చుంటే ఇంటర్వ్యూ చేద్దాం ప్రాపర్ గా. ఎట్లా అనిపిస్తుంది యాక్టింగ్ చేయడంలో మీకు? చాలా బాగా అనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది. యాక్టింగ్ చేసేటప్పుడు మీరు పడ్డ స్ట్రగుల్స్ ఏంటి? చాలా వరకు ఉంటాయి. అంటే డైరెక్టర్ గారి గురించి ఒక మాటలో మీరు ఏం చెప్తారు? ఇస్ మెంటలీ పేషెంట్, ఒక మెంటల్ నా కొడుకు. మీ లెక్క ఎందుకంటే ఒక సబ్జెక్ట్ రాకపోతే తిడతాడు, కొడతాడు, నేర్పిస్తాడు, కానీ వదిలేడు. నాకు అది నచ్చింది. తిట్టారా మిమ్మల్ని సెట్ లో? తిట్టాడు. డైరెక్ట్ రాకపోతే తిట్టకపోతే ఎలా? కొట్టడం అనేది రాలేదు, తిట్టాడు. హీరోయిన్ మీతో కంఫర్ట్ గా మీతో యాక్ట్ చేశారు? మినిమం ఎన్ని టేక్స్ తీసుకునేవారు? ఎన్ని టేక్స్ అంటే నేను షూటింగ్ కి ముందే మొత్తం హౌస్ అరెస్ట్ లెక్క చేసేసి నేర్పించేసిన, అంత రిస్క్ ఏం పడలేదు. కాకపోతే కొన్ని చెప్పేస్తాడులే అని అనుకున్నా, అవి
ఫెయిల్ అయిపోయినాయి. ఆ ఫొటోస్ తీసేసిన ఒక 10-15 నిమిషాలు. మీ మాట వినేవాడా లేదంటే ఇట్లనే తిక్క తిక్క మాట వినాలి కంపల్సరీగా. విననప్పుడు నేనైనా సరెండర్ కావాలి, ఎందుకంటే నేను పైసలు పెట్టినా, ఓకే నేను సరెండర్ అయిపోవాలి, తప్పది. సగం అంతా సినిమా 40 నిమిషాలు అయిపోయినాక నువ్వు అంటే అది కరెక్ట్ కాదు కదా. నేనన్నా సైలెంట్ కావాలి, ఆయన నన్నా సైలెంట్ కావాలి అట్లా. ఓకే కానీ వదిలేయలేను, ఓర్చుకొని ఉన్నా కానీ వదిలేయలేను ఓకే లాస్ట్ వరకు. ఓకే ఇప్పుడు సహజంగా కోపం వస్తే డైరెక్టర్కి ఎవడైనా చక్కగా చేయకపోతే, ఎందుకంటే చాలా ఉంటాయి కదా, ఒక్కరిని కోసమే మొత్తం అన్ని ఆపలేరు కదా, అట్లా చాలా ఉంటాయి. ఓర్చుకొని ఆ ఓపికతో చేసుకుంటా పోవాలి. ఈ మూవీతో ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు జనాలకి? ఏం మెసేజ్ అంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ముడితే ఇంకొక దాన్ని ముట్టొద్దు అనేది, ఓకే అంత లాయల్టీ అంటుంటాడు. అంత లాయల్టీనెస్ చింటూ మోడల్ ని పెట్టి అదే కదా చేంజ్ అనేది, డ్రాస్టిక్ చేంజ్ అంటే అదే కదా. ఓకే అట్లా అసలు వేరే దాన్ని ముట్టుకోడు, అట్ ఎనీ ఎక్స్టెంట్ దేనికైనా తెగిస్తాడు, కానీ వేరే దాన్ని అయితే ముట్టుకోడు అనేది స్టోరీ. ఓకే నేను అది పంపించిన లింక్ లో చూసాను, చింటూ మోడల్ ని పెట్టి అంత కంటెంట్ చూసారు. లాస్ట్ లో అమ్మాయి కాళ్ళు పట్టుకుంటాడు చూడండి, అక్కడ నాకు చింటూ మోడల్ మీద ఎక్కడో ఒక్క పాజిటివ్ కొంచెం 1% అనిపించింది. టీజర్ లో నెగటివ్ వదిలినా, అవును నెగటివ్ ఉంది, పాజిటివ్ అంటే ఒక్క 1% ఉంది. ఇంకా చాలా ఉంది పాజిటివ్, అసలు మెంటల్ లేచిపోతుంది ఆ పాజిటివ్ చూస్తే. ఓకే నాకే మీరు నా రీల్స్ చూడండి, నేను ఆ హ్యాపీనెస్ కి అన్కంట్రోల్ అయిపోయినా, ఏవో పిచ్చి లేచినట్టు ఒరుతున్నా, అందరు ఏమైంది దీనికి ఇట్లా ఒరుతున్నాడు పిచ్చి లేచినట్టు అని. ఓకే అంత ఒక్కొక్క డైలాగ్ అయినా చెప్తుంటే మీరు నెవర్ సీన్ అట్లే ఒక్కొక్క ఇంగ్లీష్ పదం మాట్లాడుతుంటే మీరు చూడలేరు. ఇంగ్లీష్ రాదన్నారు, నేర్పించినా కదా. ఇప్పుడు అవి మేకింగ్ పెడతా ఒక 2-3 days లా, మీకు అర్థమవుతుంది ఎంత కష్టపడ్డా అనేది. ఆల్రెడీ బండి కూడా రాదు ఆయనకు, బండి కూడా అంత 650 400cc బండి నేర్పించిన, బండి కూడా రాదు ఆయనకి. ఏమి రాని పర్సన్ తో మూవీ తీసారంటే ఓకే అట్లా. మీరే హీరో లెక్క ఉన్నారు, మీరు పెట్టి మూవీ తీసుకోకుండా చింటూ మోడల్ ఎందుకు పెట్టారు? అదే కానీ చెప్తున్నా, రిస్క్ చాలా. ఇప్పుడు నేను అనుకో థియేటర్ కి చేద్దామని అనుకుంటున్నాను, నేను ఒక్క షార్ట్ ఫిల్మ్ కూడా తీయలేను, నాకు ఇష్టం ఉండదు. చిన్నదాని కోసం ఎఫర్ట్ పెట్టి చెప్పినా కదా, పోయి సముద్రంలో ఉరుముల మెరుపుల మధ్యలో నిలబడతా గానీ రూమ్ లో వచ్చి కూర్చోనా అని. అట్లా ఆ సముద్రం కన్నా డేంజర్ పర్సన్ ఉన్నారు మీ పక్కన. ముంచేస్తా రిలీజ్ అయ్యాక ముంచేస్తారు, అర్థమైంది. సో అసలు కంటెంట్ తో ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? అదే చెప్పానే కదా, ఒక అమ్మాయి లాయల్ గా లేకపోయినా అబ్బాయి అట్ ఎనీ ఎక్స్టెంట్ ఒక్క దానికోసము, ఒక్క ఆడదాని కోసము ఎంతకన్నా పోగలుగుతాడు, ఉండాలి అని చెప్తున్నా అంతే ప్రజలు. అంటే మీరు ఇందాక స్టోరీ చెప్తున్నప్పుడు కొంతమంది హీరోయిన్స్ గా చేయడానికి ఒప్పుకోలేదు అంటున్నారు. ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా హీరోయిన్ కి ఏమైనా ప్రాబ్లం అయ్యి అట్లా అయితేనే కదా తీసేసిన. ఓకే నా ఫ్రెండ్స్ అన్నారు, అరే నువ్వు ఇట్లా చేస్తే కేసు అవుతుంది, జైల్లోకి పోతావు చక్కగా. నేను పట్టించుకోలేను, ఓకే చల్తా అనుకున్నా. కానీ హీరోయిన్ ఒప్పుకోకపోతే ఏం చేస్తా? అట్ నెక్స్ట్ మీరు నమ్మరు, హీరోయిన్లు ఎవరు ఒప్పుకుంటలేరని ఇంట్లో బియర్డ్ తీసేసి లిప్స్టిక్ వేసి మొత్తం నేను రెడీ అయినా చేద్దామని. ఓకే అంత పిచ్చి నాకు మెంటల్ ఎక్కిపోయింది. మా ఇంట్లో వాళ్ళు తిట్టిర్రు, నీ బాడీ ఎటు, అతని బాడీ ఎటు, అసలు ఇది ఫెయిల్, కరెక్ట్ కాదని చెప్పి అప్పుడు లైట్ తీసుకున్నా. లేకపోతే నేను మేకప్ లిప్స్టిక్ అవన్నీ వేసేసిన, చేద్దాం నేనే ఫీమేల్ లీడ్ అని. తర్వాత ఇక కంటెంట్ కొద్దిగా తీసేసినాక ఆమె ఒప్పుకుంది. ఎవరు ఒప్పుకోనప్పుడు ఎందుకు ఈ స్టోరీ కంటిన్యూ చేయాలనుకున్నారు? ఇది జనాల్లోకి అసలు వెళ్తుంది అనుకుంటున్నారా? ఒక హీరోయినే ఒప్పుకొని స్టోరీని యాక్సెప్ట్ చేయకపోతే జనాలు యాక్సెప్ట్ చేస్తారంటారా? అంటే తీసేసినా కదా, ఇప్పుడు తీసేసారు కాబట్టి జనాల్లో వదిలేయాలని ఫిక్స్ అయ్యారా? అంతే కదా, తీసినప్పుడు వదలాలి కదా. తీసేసిన మరి అంత అంటే గలీజ్ కాదు, డీప్ మీనింగ్ ఉంటది అంతే. ఓకే ప్రతి ఒక్క మనిషిలో జరిగేదే, కాకపోతే డీప్ మీనింగ్ ఉంటది. ఓకే ఆ మీనింగ్ కూడా నచ్చలేదంటే ఇక సరే అని తీసేసిన. సో చింటూ మోడల్ ప్రతి సీన్ మీకు అనుకూలంగా ఉన్నట్టుంది మూవీలో, అనుకున్నట్టుగానే ఉంది, అందుకే ఒప్పుకున్నట్టున్నారు. అసలు ఈయన ఏమంటాడు, నేను స్టోరీ చెప్పని పోయినప్పుడు నాకు అదేమో వెబ్ సిరీస్ అంటావు చూడు, ఏదో వెబ్ సిరీస్ మిర్జాపూర్ లెక్క కావాలంటాడు. ఓకే
నాకు మిర్జాపూర్ అయితేనే నేను చేస్తా అట్లనే ఉంటుందా అంటాడు 10 సార్లు. బ్రో అది అట్లు ఓకే, ఆ జోనర్లు ఉన్నా కూడా కొద్దిగా ఎమోషనల్ ఉంటుంది సినిమాగా, కొద్దిగా ప్రేమ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. నేను అంత గలీజ్గా నువ్వు అనుకున్నట్టు నేను తీయలేను, అంటే అంత గలీజ్ అని అంటలేను, కాకపోతే మరి అంత బ్యాడ్ వర్డ్స్ అసలు ఏమి ఉండవు. ఆ బ్యాడ్ వర్డ్స్ అసలు లేవంటున్నా. టీజర్ లో మీరు వాడిన పదాలు ఏంటి తెలుసా? ఒక అమ్మని పెట్టి అట్లా తీయచ్చా? అమ్మని వర్డ్ పెట్టారు. అంటే ఇప్పుడు ఒక అమ్మాయిని నీ లైఫ్ లో అసలు అమ్మాయే లేదు, పిల్లలే లేదు, వచ్చింది ఒక ఆమె ఎట్లనో వచ్చింది, నువ్వు ఇక ఆకాశం అంత ప్రేమ పెంచేసుకున్నావు. అప్పుడు పెంచుకున్నప్పుడు వేరేటోడు వచ్చి ముడుతుంటే అది ఒక్కొక్కసారి ఇమాజినేషన్ చేసుకుంటే అది ఎంత పెయిన్ ఉంటుంది తెలుసు ఒక మగోనికి. ఇప్పుడు మీకు ఆ టీజర్ కింద కామెంట్స్ వచ్చాయి అర్జున్ రెడ్డి లెవెల్లో, యానిమల్ లెవెల్లో అన్నప్పుడు ఆ వర్డ్ పెట్టారు కదా మీ అమ్మ అనే వర్డ్ దగ్గర నుంచి, దాని గురించి మీకు నెగిటివ్ కామెంట్స్ రాలేదా? అదే కదా షాక్, రాలేదు. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. అంటే అబ్బాయిలు ఎంత కనెక్ట్ అయినంటే ఒక అమ్మాయిని నిజంగా ఆకాశం అంతా ప్రేమిస్తే వానికి కోపం బాధ వస్తుంది, లోపల పెయిన్ ఉంటది, అది అర్థం చేసుకోనేమో మరి దానికోసం ఏం అనలేరు. అంటే అబ్బాయిల విజన్ ని బట్టి మీరు తీసారంటున్నారా? అంతే కదా, అబ్బాయిలు అందరు కాదు, కొందరు అందరు మెంటాలిటీ. ఇప్పుడు కొందరు నల్లగా ఉంటారు, కొందరు తెల్లగా ఉంటారు, బక్కగా ఉంటారు, అందరు ఒకటే లెక్క ఉండరు కదా. అంటే మీరు ఇండైరెక్ట్ గా ఏం చెప్పారంటే అబ్బాయి రైట్ హ్యాండ్ తో మొబైల్ చూస్తాడు, లెఫ్ట్ హ్యాండ్ వేరే దగ్గర ఉంటది అన్నట్టు మీరు చూపించారు ఈ మూవీలో. అంటే వానికి అలవాటు అక్కడ ప్లేస్ చేసుకోవడం అలవాటు, అంతే. అది దీనికి నెగటివిటీ రాదని మీరు ఎట్లా అనుకుంటున్నారు? నెగటివిటీ రాదంటే ఒక మనిషి నేను చెప్తున్నా కదా, ఒక్కటే లెక్క ఉండరు కదా. కొందరికి ఇప్పుడు సపోజ్ కొందరు దాన్ని ఏమో కాళ్ళు లేకుండా ఉడతారు కొంతమంది, కొందరు హ్యాండిక్యాప్, కొందరు హ్యాండిక్యాప్డ్ అయినా కూడా పెద్ద అచీవ్మెంట్ చేస్తారు. మొన్న అట్లాంటి ఒక్కో లెక్క ఉండరు కదా. వీడిని అట్లా వీడు అట్లా ఉన్నాడు, మన క్యారెక్టర్ అట్లుంది అంతే. అట్లా సో ఇది థియేట్రికల్ మూవీనా? కొన్ని కొన్ని థియేటర్, మిగతా అంతా యూట్యూబ్ అయినా లేకపోతే ఏదైనా ఇప్పుడు కంటెంట్ నచ్చింది అనుకో MX ప్లేయర్ అట్లా పోతా, లేకపోతే యూట్యూబే. నాకేముందంటే అందరు ఫ్రీగా చూడాలి ఫస్ట్ నా స్టోరీని అని ఉంది. ఇప్పుడు అందరికి ఉండే కదా అమెజాన్ అకౌంట్లు, నెట్ఫ్లిక్స్ అకౌంట్, దానివల్ల ఆలోచించి చూస్తా ఇంకా అవుట్పుట్ రెడీ అయిపోయినాక. థియేటర్ కి మీ మూవీకి ఛాన్స్ వస్తుంది అంటున్నారా? అంటే యాక్టర్ పరంగా రాదు, ఒకవేళ స్టోరీ నచ్చితే అట్లీస్ట్ ఒప్పుకుంటారేమో అని, స్టోరీ ఇలా దమ్ముంది అని అనిపిస్తే అట్లా. అంటే ఇప్పుడు చెప్పలేను, ఎందుకంటే ఇంకా నేను ఎవరిని కలవలేదు, కలిస్తే అర్థమవుతుంది కావచ్చు నిజంగా రియాలిటీ అంటే ఏందో. ఇప్పుడు మీరు ఎంత బడ్జెట్ పెట్టి మూవీ తీసారు? 10 వరకు, ఎందుకంటే గోవా చాలా. అంటే ఈ రోజుల్లో మంచి మెసేజ్ ఉన్న మూవీసే ఎక్కువగా వెళ్తున్నాయి. ఎంత పెద్ద పెద్ద మూవీస్ రిలీజ్ అయినా అందులో కంటెంట్ లేకపోతే ఆడట్లేదు మినిమం థియేటర్స్ లో, అది మీకు తెలిసింది. అంత తెలిసి కూడా ఇలాంటి స్టోరీ ఎందుకు ఎంచుకున్నారు మీరు? ఒక హిట్ కొట్టాలనుకున్నారా లేదా టైం పాస్ కి తీద్దామని తీసారా? లేదు, టైం పాస్ కి అంత ఎఫర్ట్స్ ఎట్లా పెడతారు నెలలు? మీరే అన్నారు కదా నా మూవీ రిస్క్ చేసుకోవాలంటే 2-3 అది వేరే రిస్క్. ఇప్పుడు ఎవరైనా తినేటప్పుడు ఇప్పుడు మధ్యాహ్నం అంతే తింటాము, రాత్రి కూడా అంతే తింటాం కదా, వేరే రకంగా అయితే తినాం కదా. ఇది అంతే రిస్క్, అది అంతే రిస్క్, కాకపోతే ఇది అమౌంట్ తక్కువ అంతే. అట్లా అంటే ఓకే, బట్ క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ ఇది. ఒక మనిషి ఇట్లా ఉంటాడు, ఇప్పుడు మనిషి అన్నప్పుడు అందరూ మంచి వ్యక్తులే ఉండరు కదా. ఇప్పుడు మీలా చెడు కూడా ఉంటది, సరే నాలో చెడు ఉంటది, మంచి ఉంటది, అట్లా ఈయనలో సారీ ఆ సినిమాల క్యారెక్టర్లో కూడా అట్లా ఉంటది అన్నమాట. చింటూ, ఇప్పుడు ఈ మూవీలో మీకు పాజిటివిటీ వస్తుందంటారా, నెగిటివిటీ వస్తుందంటారా? ఆఫ్టర్ రిలీజ్ రెండు వస్తాయి. ఎక్కువ ఏదో వస్తుంది? నెగిటివిటీనే. ఎప్పుడు అనుకున్నారా నాకు పాజిటివిటీ రావాలి అని? అలా అనుకోలేదు కాబట్టి ఈ మూవీ ఒప్పుకున్నారు.
అంటే ఫస్ట్ ఈ మూవీ కోసం అతను మీకు అప్రోచ్ అయ్యారా లేదంటే మీరే అప్రోచ్ అయ్యారా ఏమైనా offer ఇద్దరం ఉంటే ఇక. ఏమని? ఇద్దరు ఎలా తెలుసు ఇద్దరు ఒకరికొకరు? అంటే ఇన్స్టాగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో తెలుసు. ఫస్ట్ ఎవరు మెసేజ్ చేసుకున్నారు? నేనే మీరే చేశారు. ఏమని? హాయ్ హలో బ్రో అని. మ్మ్. ఇక తర్వాత అతను కూడా మెసేజ్ చేశారు. ఈ మూవీలో మీరు చాలా హార్డ్ వర్క్ చేశారని డైరెక్టర్ చెప్తున్నారు. సో ఇంగ్లీష్ నేర్చుకోవడంలో ఆ స్ట్రగుల్ ఎలా ఉంది? గుద్దలదమ్మైంది. ఓకే, మరి ఆ ఇంగ్లీష్ డైలాగ్ ఒకటి మా కోసం చెప్పగలరా? అంటే ఇప్పుడు చెప్పను, నాకు చెప్పాలనిపించినప్పుడు చెప్తాను. అంటే మీరు ఇంగ్లీష్ ఇప్పటికీ నేర్చుకోలేదు ప్రాపర్ గా? అంటే నేర్చుకున్నాను కానీ నాకు చెప్పాలనిపించినప్పుడు చెప్తాను. ఇప్పుడు చెప్పాలనిపించట్లేదు. ఎందుకు? అది నా ఇష్టం. ఇట్లే ఉన్నారా మూవీ తీసినప్పుడు కూడా? ఇట్లేం నాకు ఇప్పుడు యాక్ట్ చేయాలని లేదు, నాకు లేదు. ఇప్పుడు సీన్ నాట్ రెడీ. ఎట్లా నడుస్తుంది మరి ఇప్పుడు ఇట్లే ఉన్నారు. పోనీ డైరెక్టర్ గారు మీరు చెప్పండి, వింటాడేమో. చెప్పు. అదే చెప్తాను, తర్వాత చెప్తాను. ఇంకా ప్రమోషన్స్ అవన్నీ ఉన్నాయి. తర్వాత ఎప్పుడు ఇంటికి వెళ్ళినాక? ఆ. ఇంటర్వ్యూలో చెప్పకుండా ఇంటికి వెళ్ళిన కాల్ చేసి చెప్తాను కాల్ పర్సనల్ గా. ఎట్లా తీసారండి? అదే మీరు షాక్ అవుతారు. అసలు నిజంగా డైరెక్టర్ అసలు ఏంది, ఏం చేసిండు, ఎట్లా చేంజ్ చేసిండు ఇట్లా మనిషిని అని షాక్ అవుతారు చాలా మట్టుకి. ఒక్క 1 minute డైలాగ్ ఉంటది ఇంగ్లీష్ లా, ఓకే, మైండ్ వాలిపోదు. మీరైనా చెప్పండి ఆ డైలాగ్ మాకు. సినిమా చూస్తే మీరు తెలుస్తుంది. ఇప్పుడు ఏదో ఒకటి చెప్తేనే కదా జనాలకి ఈ డైలాగ్ నచ్చి వచ్చేవాళ్ళు అన్ని ఉంటారు అన్ని కదా. ముందే రివీల్ చేయొద్దు కదా. మిమ్మల్ని ఎందుకు ముందు రిలీజ్ చేసి ఇప్పుడు రావాలి? మరి టీజర్ ఎందుకు, ట్రైలర్ ఎందుకు? అంటే టీజర్ రిలీజ్ చేయొచ్చు ఓకే, కానీ సినిమా మొత్తం రిలీజ్ చేయొద్దు. సినిమా మొత్తం రిలీజ్ ఇప్పుడు నాకు చూపించండి అనట్లేదు నేను, జస్ట్ డైలాగ్ చెప్పండి అన్న. ఒక డైలాగ్ వల్ల ఇప్పుడు నేను టీజర్ చూసి నేను అట్రాక్ట్ అయ్యి మీలో ఒక పాజిటివ్ వెతికినా నెగిటివ్ వెతికి అడిగినా నేను. Yeah. అట్లనే ఇప్పుడు ఇంగ్లీష్ డైలాగ్ ఏదో ఒకటి చెప్తే కొంతమందికి అట్రాక్టివ్ గా ఉంటుంది కదా. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అది మర్చిపోయింది. ఓకే. మీరు యాక్టరే కదా, మీరు చెప్పండి. అదే నేర్చుకోలేదు కదా. చెప్పాలని లేదు ఫస్ట్. ఎందుకు? మూవీ తీసి తీసి చిరాకు వచ్చిందా? చిరాకేం రాలేదు, ఓకే, ఇష్టంతోనే కదా అండి చేస్తాం. చిరాకేం రాలేదు, కాకపోతే నాకు చెప్పాలని లేదు అంతే. సరే, లదాఖ్ లో ఉమ్లింగ్లా పాస్ అని ఉంటది, హైయెస్ట్ మోటరబుల్ రోడ్ ఇన్ ద వరల్డ్. ఓకే, హీరోయిన్ ప్రపోజ్ చేస్తుంది. ప్రపోజ్ చేసినప్పుడు ఇటు చేయడు, ఓకే, ఎందుకని అడుగుతుంది. హైయెస్ట్ మోటరబుల్ రోడ్ ఉమ్లింగ్లా పాస్, ఆడికి తీసుకుపోయి చేస్తా అని అంటాడు. ఓకే, ఇంగ్లీష్ లోనా? ఇంగ్లీష్. సమ్ సిచ్యువేషన్ లో సమ్ సీన్స్ తీసినప్పుడు వీడిని అనవసరంగా సెలెక్ట్ చేసుకున్నా, ఇది నేనే తీసుకుంటే బాగుండేది అని ఎప్పుడైనా మీకు ఫీలింగ్ కలిగిందా? ఇంత ఆలోచిస్తున్నారంటే కలిగింది. ఎందుకు కలగదండి? ఇప్పుడు అందరూ నువ్వు చేయి అన్నప్పుడు ఏదో ఒక టైంలో అనిపిస్తుంది కదా, రే నేనే చేసి ఉండేదా. కానీ నేను ఇది కాదు, నేను చేస్తే థియేటర్కే చేయాలన్నట్టు అందుకే కదా ఒక షార్ట్ ఫిలిం కూడా తీయలేదు ఇప్పటి వరకు. అనిపిస్తుంది అందరు అన్నప్పుడు, అవునా నేను కూడా చేసేది ఉండేనా అని అనిపిస్తుంది. కానీ మళ్ళీ నా ఏజ్ కరెక్ట్ కాదు, అదొక ఇంటర్ అప్పుడప్పుడు అయిపోతున్న టైం, అది ఆయన కరెక్ట్ సెట్ అవుతాడు. ఇంకోటి ఏంటంటే నేను ఆయన ఊహించుకొని రాసిన అనమాట. అయితే ఒకరోజు రాస్తూ పోతున్నా, బుక్కులన్నీ అయిపోతున్నాయి, ఏం చేయాలి, థియేటర్కి రాసుకుంటున్నా. ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ దగ్గరికి పోలేను, ఎందుకంటే ఎవరు నమ్మరు. నన్ను ఎందుకు నమ్మాలి ఫస్ట్ అయినా? వై షుడ్, ఎందుకు నమ్మాలి? అందుకే నేను ఒక గంటన్నర వదిలితే. ఇప్పుడు దీనికి ప్రొడ్యూసర్ ఎవరైనా ఉన్నారా? మీరే పెట్టారా? నేనే మొత్తం మీరే నేనే. ఓకే, అంతే కదా అండి. చేస్తున్నప్పుడు మీరే పెట్టుకోవాలి. ఏండ్లకేండ్లు తిరుగుతారు పాపం స్క్రిప్ట్ లో పట్టుకొని. ఎందుకు నమ్మాలి? ఇప్పుడు నిన్ను నమ్మాలంటే నువ్వు ఏదో ఒకటి పీకి చూపియాలి ఫస్ట్, లేకపోతే ఎందుకు నమ్మాలి? ప్రొడ్యూసర్ అనేది ఆయన కూడా ఎన్నో కష్టపడే పెడతాడు కదా పైసలు, దానికి న్యాయం చేయాలంటే నేను రుజువు చేసుకోవాలి ఫస్ట్. నేను ఇంత చేస్తా, ఇంత ఇంపాక్ట్ తెస్తా అని చెప్పి. అట్లా ఇక ఏ ప్రొడ్యూసర్ దగ్గరికి పోకుండా ఈయన కోసమే స్టోరీ రెడీ చేసి ఈయన త్రూ పోదాం అనుకున్నాను. అట్లా ఈయన లెక్కే హీరోయిన్ కూడా తిక్క మనిషా లేదంటే వినే మనిషా? హీరోయిన్ అదృష్టం ఆమె దొరకడు నాకు. ఎందుకంటే ఆమె మంచి యాక్ట్ చేసింది, చాలా మంచిగా యాక్ట్ చేసింది. చెప్పంగానే రియలిస్టిక్ గా అరే నిజంగానే ఏడుస్తుంది. ఆమెకు ఒకవేళ ఏడుపు రాకపోయినా ఏదేదో చేసుకొని ఆ ఇంపాక్ట్ తెప్పించింది. టీజర్ లో హీరోయిన్ ఫేస్ ఎందుకు చూపించలేదు, రివీల్ చేయలేదు? చూపించలేదు. ఇక
ట్రైలర్ లో వదులుదామని, ఓన్లీ ఈయన క్యారెక్టరైజేషన్ వదులుదామని. ఓకే. మళ్ళీ ఇంకోటి మా మ్యూజిక్ డైరెక్టర్ ఎడిటర్ ఏమంటాడు, ఇంత ఎందుకు ఇస్తున్నావు, ఇయ్యకు ఇంతగానం ఇయ్యకు. నేను ఇంకా చాలా పెడదాం అనుకున్నా క్లిప్స్ లోనే, మ్యాటర్ కొద్దిగా ఓకే. ఇయ్యకు అంతా చెప్పకు ఇప్పుడే ఎందుకు. సరిగా పోనీ ఇప్పుడు వాళ్ళతో నేను మళ్ళా సంసారం చేయాలి రేపు, అందుకనే లైట్ తీసుకున్నా అట్లా. అంటే ఇప్పుడు కంటెంట్ ఇంత నెగిటివ్ గా ఉంది కాబట్టి వీళ్ళ డ్రెస్సింగ్స్ ఎట్లుంటాయి, హీరోయిన్ ది కానీ హీరో నార్మల్. హీరోయిన్ ది టీజర్ లో చూపించిన విధానం చూస్తే చాలా ట్రెడిషనల్ గా ఉంది. చాలా నాకు ఇష్టము ఆడోళ్ళు చీర కడితే, అసలు నాకు చెప్తున్నా కదా నాకు మస్తు ఇష్టం. మీరు ఎప్పుడైనా కట్టుకొని ఉండొచ్చు కదా. నాకు ఆ ఇమాజిన్, నాకు ఎప్పుడు ఏదైనా సీన్ ఆలోచించినా నా వైఫ్ నా గర్ల్ ఫ్రెండ్ శారీలోనే ఉండాలని కోరుకుంటా నేను. అందుకే బీచ్ లా ఫారినర్స్ అందరు షాక్ అయిపోయారు, ఏంది మే బీచ్ లకు చీర కట్టుకొని వచ్చింది గోవాలా అని. గోవాలో తీసారా? గోవాలో తీసిన అది. ఓకే, పెద్ద రిస్కే చేశారు. గోవాకి తీసుకోపోయి గోవాల బీచ్ లా చేరేసి చీర కట్టి కూసబెట్టాలి. తెలుగు అంటే తెలుగు ఇజమే కదా చీర కట్టే, గోవాలో ఏమి ఉండదు అట్లా. నేను వాళ్ళ మధ్యలో పోయి నేను చీర కట్టి కూసబెట్టాలి అని ఉండే నాకు. అదే తెలుగు ఇజం మీరు కంటెంట్ లో కూడా చూపించుంటే పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టేవారేమో కదా. అంటే చీర కట్టి గోవాలో కూర్చోబెట్టాలన్న థాట్ బాగుంది, అదే చీరలో కంటెంట్ కూడా అంతే పద్ధతిగా తీసి బ్లాక్ బస్టర్ కొట్టాలన్న థాట్ ఎందుకు రాలేదు మీకు? ఏదో నేర్పించాలి, మెసేజ్ ఇవ్వాలి, మంచి మెసేజ్ అని ఎందుకు అనుకోలేదు? ఒక్కటే దాంట్లో 10 ఇయ్యలేం కదా అండి, అది ఒక గంట. నెగిటివ్ తీసేసి పాజిటివ్ ఇవ్వచ్చు కదా, మరి నెగిటివ్ నే ఎందుకు ఎంచుకొని నెగిటివ్ నే చూపించారు? అంటే ఒక డైరెక్టర్ అనేది అట్లా వస్తుందండి. ఇప్పుడు ఇది బాగాలేకున్నా కూడా మంచిదని పెట్టాలంటే ఎట్లా పెడతాము? పెట్టలేము కదా. నాకు ఏది నచ్చితే అది పెడితేనే అవుతుంది అన్నప్పుడు అదే పెట్టాలి. లేదు ఇది బాగాలేదు మంచిదే తీసుకొచ్చి పెట్టాలి, అది నచ్చకపోయినా మంచిదే తీసుకొచ్చి పెట్టాలంటే పెట్టలేము కదా అట్లా. ఇది ఒక ఫీమేల్ లీడ్ లెక్క వస్తుందా స్టోరీ, లేదంటే మేల్ లీడే? ఓకే. అబ్బాయిలకి యాంటీగా తీసారా, వాళ్ళకి సపోర్టివ్ గా తీసారా? అట్లానేం అనుకోలేదు, అట్లా నేను ఆలోచించలేదు. ఓకే. బట్ ఒక టఫ్ క్యాండిడేట్ అయితే ఎట్లా బిహేవ్ చేస్తాడో దాన్ని. ఓకే. అట్లా. హీరో గారు, చింటూ గారు, మీకు ఈ మూవీలో ఏమైనా క్యారవాన్, ఒక అసిస్టెంట్ ఇట్లాంటివి ఏమైనా ఇచ్చారా డైరెక్టర్ గారు? ఇచ్చారు. క్యారవాన్ కాదు, కార్ ఇచ్చారు. ఓకే. ఒక అసిస్టెంట్. ఓకే. ఎట్లా అనిపించింది ఆ ఫీల్ మరి? బాగా అనిపించింది. ఓకే, బాగా అనిపించడం అంటే నైస్. ఓకే. ఈ మూవీని బట్టి మీకు అదర్ ఛాన్సెస్ ఏమైనా వస్తాయి అనుకుంటున్నారా, లేదంటే లైఫ్ ఇంకా స్పాయిల్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఇంకా తెలీదు. ఓకే, డైరెక్టర్ గా నవ్వుతున్నా. తెలీదా? అవకాశాలు వస్తాయి అంటారా? అంతలో మీరు యాక్ట్ చేశారా, లేదంటే కంటెంట్ బట్టి రాకపోవచ్చు అంటారా? అది ఇంకా ఇది బయటికి రాలేదు కదా, బయటకు వస్తే వీళ్ళు వాళ్ళు చూసి. అంటే మీరు స్ట్రగుల్ అయ్యారు కదా యాక్ట్ చేయడానికి, అంతలా ఇంగ్లీష్ నేర్చుకున్నారు. చాలా స్ట్రగుల్ అయ్యారు అసలు. నేను అరే పాపం ఎందుకు ఇబ్బంది పెడుతున్నా అని అనిపించింది. ఓకే. ఎప్పుడైనా నేను గరమైనప్పుడు అంటే రెమ్యూనరేషన్ ఇవ్వలేదా? ఇచ్చిన. మరి ఇచ్చినప్పుడు ఎందుకు అట్లా ఫీల్ అవ్వడం మీరు? ఇచ్చినప్పుడు ఎందుకు ఫీల్ అయినా అంటే, మరి ఆ టఫ్ క్యాండిడేట్ ది నా స్టోరీ నడిపియాలంటే చాలా దమ్ము ఉండాలి. ఓకే. అట్లా నా ఫ్రెండ్స్ కూడా అన్నారు, నేను లేదా మరి మీకు? నాకు కాదు, ఓకే, హీరోకి ఉండాలి కదా. అంటే హీరోకి దమ్ము లేదా? చింటూ దమ్ము లేదా మీకు? అంటే కష్టపడ్డాడు తీయడానికి, చాలా హార్డ్ వర్క్ అయితే చేశారు కదా, మీకైతే సక్సెస్ ఇవ్వబోతున్నారు. అయితే నా ఫ్రెండ్స్ ఏమన్నారు అంటే, ఎందుకు అంత గరం అవుతున్నావు, ఏం తెలియను తీసుకొచ్చి నువ్వు ఇట్లా చేసినావు, ఆ చేయనప్పుడు చేపియాలి మళ్ళా అప్పుడు రియలైజ్ అయినా అరే కరెక్టే కదా అట్లా అని. అవకాశం ఇచ్చినప్పుడు ఇతను పోవాలి, నేర్పించుకుంటా పోవాలి కానీ గరం కావద్దని. హీరో గారు, ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు ఏ మూవీ తీసినప్పుడు ఈ టైం వరకే మేము ఉంటాం షూట్ అని అంటారు, మీరు కూడా అట్లే ఉన్నారా? లేదండి అలా. ఎప్పుడైనా డైరెక్టర్ మీద కోపం వచ్చిందా? రాలేదు. ఏదైనా సీన్ పదే నేర్చుకొని చెయ్యు అన్నప్పుడు కోపం రాలేదా? అస్సలు రాలేదు. ఎన్ని టేక్స్ తీసుకునేవారు మినిమం? ఒక 4-5 అంతే. 4-5 తీసుకునేవారు. ఇంగ్లీష్ కష్టాలు ఎట్లా ఉన్నాయి? అదే చెప్పాను కదా. ఓకే. అంటే మీకు అనుకూలంగా మూవీ ఉందని ఒప్పుకున్నారు, అది అర్థమైంది. డైలాగ్స్ కూడా అట్లే ఉన్నాయా మీకు? డైలాగ్స్ ఉన్నాయి. ఓకే. అంటే నేను బయట ఎలా ఉంటానో సినిమాలు కూడా అలానే చూపించాడు. అంటే లాస్ట్ టైం మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను నిరూపించి చూపించుకుంటా చింటూ మోడల్ అంటే ఏంటో అని అన్నారు, అది ఇదేనా? ఇది కాదు, ఇంకా వచ్చేది.
ఇప్పుడు ఇది థియేటర్ వరకు వెళ్తుందని అనుకుంటున్నారా లేదంటే మీ కళ మాత్రమేనా? వెళ్తుంది, వెళ్ళేలా కూడా చేస్తాం. ఆ దమ్ము కూడా ఉంది. ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు? అది రివీల్ చేయొద్దు. ఎందుకు? ఇచ్చారు 1 lakh. రెమ్యూనరేషన్స్ చెప్పుకోవచ్చు, పర్లేదు. నాకు చెప్పుకోవడం ఇష్టం. కోట్లలో అయితే ఇవ్వలేదు కదా? కోట్లలో ఇవ్వరు, లాక్స్లలో ఇచ్చారు. లాక్స్ లో ఇచ్చారు. మీకు ఓకేనా రెమ్యూనరేషన్? ఓకే. లేదా ఇంకా మూవీ రిలీజ్ అయినాక సక్సెస్ అయినాక ఏమైనా మళ్ళీ డిమాండ్ చేస్తారా? లేదు లేదండి, నాకు ఇచ్చుడే ఎక్కువ అనుకున్నారా? మనకి ఇచ్చిన దాంట్లో సంతోషపడాలి, ఇంకెందుకు ఎక్కువ అని. ఓకే. హీరోయిన్కి ఎక్కువ రెమ్యూనరేషన్, మీకు ఎక్కువ రెమ్యూనరేషన్? తన రెమ్యునరేషన్ నాకు తెలియదు, నా రెమ్యునరేషన్ నాకు తెలుసు అంతే. హీరోయిన్తో మీకు ఎట్లుంది ఆ కొలాబరేషన్, ఇద్దరి మధ్యన రిలేషన్ మూవీ తీస్తున్నప్పుడు? నా చిన్నకైతే బాగుంది అంటున్నాను. ఆ బాండింగ్ ఎలా ఉంది? ఓకే అనిపించిందా? ఏం హీరోయిన్ రా బాబు అనుకున్నారు? ఎందుకంటే మీకు మియా ఖలీఫా ఇష్టం, బట్ మియా ఖలీఫా లాంటి హీరోయిన్ అయితే డైరెక్టర్ గారు తీసుకురాలేరు. సో ఈ హీరోయిన్ తో ఏదో అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది. సో అప్పుడు ఆ ఫీలింగ్ ఎలా అనిపించింది మీకు? ఓకే, పర్వాలేదు అనిపించింది. పర్వాలేదు అనిపించింది. నెక్స్ట్ తీయాలనుకుంటే ఎట్లాంటి హీరోయిన్ తో తీస్తారు? మీలాంటి హీరోయిన్ తో, మిమ్మల్ని హీరోయిన్ గా పెట్టి. ఓకే. అంటే బాండింగ్ ఎలా ఉంది అమ్మాయితో? మీతో పాటు సేమ్ గా యాక్ట్ చేసిందా లేదంటే ఏమైనా ఇబ్బంది పడినట్టు మీతో కంఫర్ట్ గా ఫీల్ అయిందా అమ్మాయి, లేదంటే డిస్టర్బ్డ్ గా ఫీల్ అయిందా? అలా ఏం లేదు, కానీ నాకన్నా ఒక 2-3 ఇంతలు ఎక్కువగా చేసింది ఓకే. యాక్టింగ్. అప్పుడు ఏమైనా అనిపించిందా అయ్యయ్యో నాకన్నా మంచిగా చేస్తుంది, అలా ఇంకా మంచిగా చేయాలి అనిపించిందా? అనిపించింది. ఓకే. హీరోయిన్ కి ఇంగ్లీష్ వచ్చా? ఆమె ఇంగ్లీష్ ఏం లేవు, నేను టెస్ట్ చేయలేను అట్లా. ఓకే. అంటే చింటూ మీరు హీరోగా చేస్తున్నప్పుడు కొంచెం స్ట్రగుల్స్ పడ్డాను అని చెప్పారు కాబట్టి ఇప్పుడు నాకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఏదో దమ్ అయింది కదా మీకు. సో అట్లా అయినప్పుడు మీకు ఎలా అనిపించింది? నా మూవీస్ అవసరమా, ఈ కష్టాలు నాకు అవసరమా? అలా ఏం లేదు, లైఫ్ లో రిస్క్ తీసుకోకపోతే లైఫ్ మొత్తం మిగిలేది రస్క్ మాత్రమే. ఓకే. సో నెక్స్ట్ ఇంకా మూవీస్ చేయాలనుకుంటున్నారా? దీన్ని బట్టి ఏమైనా, ఈ టీజర్ ని బట్టి ఏమైనా ఆఫర్స్ రావడం ఇట్లా ఏమైనా అయిందా? ఇంక బయటకే రాలేదు కదా, బయటకు వచ్చిన తర్వాత వస్తాయి ఇక వీలు. అంటే ఇప్పుడు యానిమల్ లో రణ్వీర్ లెక్క ఫీల్ అవుతున్నారా లేదంటే విజయ్ దేవరకొండ లెక్క ఫీల్ అవుతున్నారా లేదంటే? అంటే ఆ పదాలు వాడితే ఏమో ఇబ్బంది అవుతుందేమో అని నాకు భయం అవుతుంది, ఎందుకంటే ఆ కామెంట్స్ లా అవే ఉన్నాయి అంతా. ఇప్పుడు అంటే మీరు ప్రౌడ్ గా ఫీల్ అవ్వట్లేదు? అంటే నాకు ఎంత ప్రౌడ్ ఉన్నా వేరేది కదా. అవును. అట్లా మళ్ళీ బయటకు పోయినాక ఎవడన్నా నువ్వు యానిమల్, నువ్వు అర్జున్ అట్లా కూడా ఉంటాయి కదా కొన్ని. అట్లా అంటే అవును రా యానిమల్ అని చెప్పాలి, నాకు అట్లా ఇష్టం. హీరోకి అంత ధైర్యం ఉంది, మీరెందుకు డైరెక్టర్ గారు భయపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే నేను పెద్ద ఫ్యాన్ అర్జున్ రెడ్డి యానిమల్ లేని నాకు రోజు గడవది. ఓకే. అంటే డైలీ చూస్తారా? డైలీ నేను నా టీవీలో సీన్లు చూస్తారా లేదంటే మూవీ కంటెంట్ మొత్తం ఎమోషనల్ ఏదైనా సరే. ఓకే. నాకు అవి 2 టీచర్ లెక్క. అర్జున్ రెడ్డి, యానిమల్, KGF చాప్టర్ 1 చాప్టర్ 2 ఈ 4 సినిమాలు తప్పించి నేను ఏ సినిమా కూడా ఇట్లా ఇంకిపోయినాయి 5-6 సంవత్సరాల నుంచి. వాటితో పోలుస్తుంటే నాకు అవి నా గురువు కదా, వాటితో పోలుస్తుంటే నాకు అట్లా అట్లా అనిపిస్తుంది. చింటూ హీరోనే అవ్వాలనుకున్నారా లేదంటే లైఫ్ లో ఏం అవుదాం అనుకున్నారు? విలన్ కూడా అవ్వాలనుకుంటున్నాను. నెక్స్ట్ మూవీలో విలన్ గా చేస్తారా? yes. మరి డైరెక్టర్ కి చెప్పాల్సింది కదా నాకు విలన్ రోల్ కావాలి అని. ఇందులో విలన్ రోల్ ఏం లేదా? విలన్ గా నేనే చేసిన. విలన్ గా మీరే చేశారా? వావ్. మీరు హీరోగా చేసి విలన్ గా చింటూకి ఇవ్వాల్సింది. అయినా అంత పెట్టలేడు ఆ విలన్ క్యారెక్టర్. కానీ ఫైటింగ్స్ కూడా చేసినట్టున్నారు కదా చింటూ. యా ఫైటింగ్స్ చేపించిన ఆడ నా బ్యాక్గ్రౌండ్ ఒరలేదు చూడు, నా గొంతు పోయింది, చేతులు కొట్టుకొని చేతులు నొప్పి నెల వరకు. అసలు గొంతు పోయింది అసలు నాది, ఒక నెల వరకు సెట్ కాలేదు నాకు. ఎందుకంటే అందరు నాన్ యాక్టర్లే, వాళ్ళందరినీ పెట్టి చేయాలంటే చాలా కష్టం, అది చాలా రిస్క్ కదా అసలు. అందరు ఎడిటర్లు అందరు షాక్ అయిపోయారు, వీళ్ళందరినీ పెట్టి నువ్వు ఇంత ఇంపాక్ట్ ఎట్లా తెచ్చినావు అని. ఓకే. అట్లా చింటూ ఈ మూవీ సక్సెస్ అవుతుంది అంటావా లేకపోతే ఏమవుతుంది అంటావు? డైరెక్టర్కి న్యాయం జరుగుతుందా? సక్సెస్ అవుతా అనుకుంటున్నాను. ఏ విధంగా? మేము చేస్తాం కదా, ఏ విధంగా అంటే ఎలా చెప్పాలి నీకు? అంటే ఏ విధంగా చేస్తావు? ప్రమోషన్స్, ఇంటర్వ్యూస్, ఓకే, అన్ని. థియేటర్ వరకు పక్కా వెళ్తాదని హోప్ ఇవ్వగలవా డైరెక్టర్ గారికి? వెళ్ళడం కాదు, మేమే దగ్గర ఉండి తీసుకెళ్తాం. మీరే దగ్గర ఉండి అంటే కొట్టా, బెదిరించా, బ్లాక్మెయిల్ చేసా, లేదంటే దందాగిరి చేసా? అంతకు మించి చేస్తావు. ఓకే. చూసారా వీడి డబుల్ యాక్షన్? హీరోయిన్ గురించి ఏమైనా చెప్పండి.
అదే చెప్పిన గుడ్ యాక్టర్. అసలు వీళ్ళిద్దరికి మధ్యన బాండింగ్ ఎలా ఉండేది? అతను చెప్పట్లేదు, మీరైనా బాగానే ఉంది, ఎట్లుండేదంటే ఇంకెత్తుకుంటే. అసలు ఇద్దరు కూర్చొని మాట్లాడుకునేటోళ్ళు కూడా కాదు. ఓకే ఆమె ఎప్పుడు ఆమె వాళ్ళ డాడీ దగ్గరనే ఉండేది. ఓకే. అంటే తినకు భయపడా? భయపడని కాదు, ఊర్లో అమ్మాయి కదా. అంటే వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేసేవారా? వాళ్ళ ఫ్యామిలీకి ఇష్టం అంట, హీరోయిన్ కి వాళ్ళ డాడీకి కూడా యాక్ట్ చేయాలని ఇష్టం ఉండేనంట. ఓకే సరే అని అట్లా ఇక్కడ మన బాగా హైదరాబాద్ ఈ సైడ్ ఈనర్ కావచ్చు నేను చెప్పేది. ఒక్కొందరు ఏమన్నారంటే నాకు ఈ చిన్న ఫిలింకే నాకు మేకప్ ఆర్టిస్ట్ కావాలి, చెత్తిరి పట్టుకునేటోడు కావాలి అన్నారు. ఇట్లా కావాలన్న కష్టపడే తత్వం లేదని అనిపించింది. ఎవరు? కొంతమంది అట్లా అన్నారు, నాకు చెత్తిరి పట్టుకునేటోడు కావాలి, నాకు మేకప్ వేసేటోడు కావాలి, ఇది అంటే కష్టపడే తత్వం లేదు. ప్యాషన్ ఉంటే ఇప్పుడు నేను సావుకు తెగిస్తా, అందరు నాలాగా ఉండాలని కాదు, కాకపోతే మరి నాకు అట్లా నచ్చలేదు. మరి మనం పేరు కోసమే కదా ఇంత కష్టపడేది, అది వచ్చేదాకా జర అనిగి మనకి ఉండాలనేది నా పాయింట్. ఇలా నొద్దు, ఏదైనా చిన్న చిన్న రీల్స్ చేసుకునేటోళ్ళు పల్లెటూరు అట్లా చిన్న విలేజ్ ఆమెది, ఏదో జాబ్ చేస్తూ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉన్నది, యూట్యూబ్లో ఏదో వీడియోలు చేస్తుంది చిన్న చిన్నవి. చేస్తావా అంటే ఓకే అన్న, నాకు ఫుల్ ఇష్టం అన్న, నేను చేస్తా అన్నది. నేను కూడా చూసిన, చేసింది బాగానే. ఈ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? నార్మల్, ఆమె గురించి పెద్ద చెప్పేది అంతే ఏముండదు, ఈయన యాక్షన్స్ కి ఆమె రియాక్షన్ అంతే. ఓకే. మినిమం ఎంత డ్యూరేషన్ ఉంటుంది ఇది? ఆల్రెడీ ఒక 140 వచ్చింది, 1 hour 40 minutes, కానీ 20 minutes ఇంకా ఫెయిల్ అయిపోయింది ఫుటేజ్ అంతా. ఎందుకంటే యాక్టింగ్ లేకపోతే ఏదో కారణాల వల్ల పోయింది. 1 hour 20 minutes అయితే వచ్చింది. లొకేషన్స్ ఎక్కడెక్కడ చూస్ చేసుకున్నారు? లొకేషన్స్ అన్ని నాకు అనుకూలంగా ఉన్న, నా ఇన్ఫ్లుయెన్స్ అయితే ఏడైతే నడుస్తుందో ఆన్నే ఎక్కువ. మా ఊర్లో, ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో, గోవాలా, ఇంకా ఎక్కడ ఎక్కువ చేశారు? మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే ఎక్కువ చేసిన. తాండూర్ అని కామారెడ్డి డిస్టిక్ అన్నమాట. నేను అక్కడనే ఉంటా, మా ఇంట్లో నేను ఉండా, అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడనే ఉంటా. అసలు నేను ఆడ ఫిలిం స్టార్ట్ చేసి చాలా బెటర్ అయింది నాకు. ఎంత సాయం చేశారంటే, ఈ నుంచి చెప్తున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలని ఉంది. ఒకవేళ నేను పుట్టిన ఊర్లో పంచాయతీ పెట్టుకుంటే కాకపోతే మధ్యలో అయిపోతుండే. మీరు అబ్బాయిల గురించి ఇంత డార్క్ రియాలిటీ చూపిస్తున్నారు కాబట్టి మూవీలో, ఇది మీ స్టోరీ అనుకోవాలా, మీరు రాసుకున్న స్టోరీ మాత్రమేనా ఇది? నా స్టోరీ అంటే ఓకే, నేను లేదంటే చింటూకి ఇదే సెట్ అవుతుందని రాశారు? అట్లేం లేదు, అట్లేం రాయలేదు. కాకపోతే నాకు అనిపించింది, నాయి కూడా కొన్ని ఉన్నాయి, మరి అంత డీప్ గా లేవు. నా యాక్షన్స్ కొన్ని ఉన్నాయి అట్లా అందులో. ఈ మూవీ సక్సెస్ అవుతుంది అంటారా? అబ్బాయిలకి నచ్చుతుంది అంటారా? అబ్బాయిలకని కాదు, అమ్మాయిలకు కూడా నచ్చుతుంది. ఎందుకంటే చాలా ఎమోషనల్ క్యాండిడేట్ ఇతను. లవ్ ఉంటుందా దీనికి? యా, చాలా ప్రేమ ఉంటది. అబ్బాయిలకి కూడా నచ్చుతుంది, అబ్బాయిలకి కూడా నచ్చుతుంది. కాకపోతే ఇంకా ఫ్యామిలీస్ చూడలేరు. 18+. అంటే అంత గలీజ్ కూడా నాకు అనిపిస్తుంది, ఏముంది అసలు ఇంట్లో అందరు ఇట్లా అంటారు అనిపిస్తుంది. ఏం లేదు అందులో, ఒక మనిషి సహజీవనం, సహజీవనం కాదు, సమాజంలో ఎట్లుంటాడు ఒక ఇంటర్ క్యాండిడేట్ అనేది ఉంది అందులో. కానీ ఏమో మరి చూసినాక జనాల రెస్పాన్స్ చూడాలి ఫస్ట్. అది ఐఎమ్ క్యూరియస్ అబౌట్ దట్, ఏమనుకుంటారు బయటకు వచ్చినాక అట్లా. అంటే ఈ మూవీ వల్ల పాజిటివ్ టాక్ వచ్చినా నెగిటివ్ టాక్ వచ్చినా మీరు తీసుకోవడానికి రెడీగా ఉన్నారా? తీసుకుంటా, రెడీగా ఉన్నారు. తీసుకొని చేంజ్ కావాలి కదా అట్లా. అంటే ఈ మూవీకి ఫర్ సపోజ్ నెగిటివ్ టాక్ ఏమైనా వస్తే నెక్స్ట్ మూవీ మీరు పాజిటివ్ గా కంటెంట్ రాసి? లేదు, అట్లా ఏం రాయలేను. నా లోపల ఏది వస్తుందో అదే రాయగలుగుతాం కదా, అట్లేం రాయాలి అంతే తప్ప ఇట్లా నెగిటివ్ టాక్ వస్తుందని పాజిటివ్ లేదు. నెగిటివ్ కి ఆన్సర్ ఇస్తా, నేను ఆన్సర్ ఇస్తా ధైర్యంగా. ఐఎమ్ ఆన్సరబుల్ ఫర్ దట్. ఇప్పుడు సాంగ్స్ కూడా ఉన్నాయా? ఎన్ని సాంగ్స్? 3. ఓకే. మ్యూజిక్ డైరెక్టర్ కూడా మీరేనా? లేదు, వేరే అతను. కాకపోతే ఐడియాలజీ నాది, నేను ఎట్లా కావాలనుకుంటే అట్లనే కొడతాను. మ్యూజిక్ ఎట్లుంది అనిపించింది మీకు వినడానికి? నేను చేపించిన దానికి మ్యూజిక్
బాగుందా? వావ్. మ్మ్. నాకు చాలా ఎగ్జైట్ అవుతున్నా కానీ వేరే వాళ్ళు ఎట్లా తీసుకుంటారో చూడాలి. ఓకే. ఇబ్బందైనా వాళ్ళకి ఎట్లయినా నచ్చుతుంది, కానీ రిలీజ్ అయినాక జనాలు ఎట్లా తీసుకుంటారా అనేది కదా. చింటూ, దీని తర్వాత మీ ఇంటికి ఆఫర్ల మీద ఆఫర్స్ కోసం వస్తారేమో డైరెక్టర్లు క్యూ కట్టి అనిపించింది ఎప్పుడైనా? అలా అనిపించలేదు. ఎందుకు మా ఇంటికి ఎందుకు వస్తారు? మరి వాళ్ళకి ఇల్లు లేదా? ఆఫర్స్ మీకు ఇవ్వడానికి ఎగబడతారేమో అన్న. వస్తే కొంతమంది అంత వస్తారు, కొంతమంది కాన్ఫిడెన్స్ గా ఏం యాక్ట్ చేయలేదు అనిపించిందా మీకు? అట్లేం ఏం మరి లేదు. ఎందుకు అట్లా చెప్పారు? అంటే అందరు మా ఇంటికి ఎందుకు వస్తారు? వాళ్ళకి ఇల్లు ఉంటాయి కదా, వాళ్ళ ఇంటికి కూడా వెళ్తారు. మీరు మీ ఇంటి బంగారం అని వచ్చి ఉంటారేమో అని. మా ఇంటికి రాలే. ఇప్పటికి మీరు ఎన్ని మూవీస్ తీశారు? నేను రాసుకుంటా పోతూనే ఉన్నా 3 సంవత్సరాల నుంచి. బుక్కులు అడ్డం పడుతున్నాయి ఆడ, తీసుడు లేదు. ఎక్స్పీరియన్స్ అయితే కావాలి కదా థియేటర్కి పోవాలంటే, దానికోసమే ఇది ఒక. అంటే హీరోయిన్ మీరు చూస్ చేసినప్పుడు చింటూ ఏమన్నారు ఫస్ట్? వద్దన్నాడు. ఓకే. ఎందుకు? తనకు తగ్గట్టు లేరంటనా? ఇంకా మంచి ఎతుకుదాం అంటాడు. మరి అంటే మీరు మీలాగా ఏమైనా వెతికే ప్రయత్నం చేశారా? యా, నేను నాకు చాలా తెలిసిన చేశాను. అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళని పెట్టుకుందామని మీరేమైనా అన్నారా? యాంకర్ల కింద వరకు అడిగిండంట, మరి మీకు అడగలే? ఎవరిని అడిగారు? వేరే అమ్మాయి. ఓకే. ఏమన్నారు? నీతో చేయాలంటే నాకు కొంచెం భయంగా ఉంది అన్నారు. అప్పుడు మీ ఫీలింగ్ ఏంది? పోతే వదిలే, ఇది కాకపోతే ఇంకొకటి అన్నట్లుగా. ఇది కాకపోతే ఇంకోటి వస్తుంది అనుకున్నారా? లాస్ట్కి అడ్జస్ట్ అయిపోయారు. అవును, అడ్జస్ట్మెంట్ అయ్యాను. ఇక ఏం చెప్తారు ఫైనల్ ఈ మూవీ కోసం? నాకు నచ్చింది, ప్రేక్షకులు కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను. ఎలా చూస్తేనే తెలుసు. ఎలా చూడాలి, ఎందుకు చూడాలి? చూస్తారులే, నేను చెప్తాను కదా. మీరు చెప్పారని చూస్తారా? అన్ని మూవీలు అందుకే చూస్తున్నారంటారా? అన్ని మూవీలు వేరు, ఇది వేరు. ఓకే, మీరు తీశారు కాబట్టి. నేను తీయలేదు, డైరెక్టర్ తీశాడు, అలా యాక్ట్ చేశాను. ఈ తిక్క మనిషితో మూవీ ఎట్లా తీశారు మీరు? కెమెరాలతో. ఇట్లా లేడండి నా దగ్గర, ఇట్లా అస్సలు లేడు. మరి మీ పక్కనే ఉన్నారు, ఇట్లే ఉన్నారు. మరి ఇప్పుడు ఎందుకో మరి అట్లా నాకు తెలియదు, కానీ నా మీకు ఎప్పుడు ఏమనిపిస్తుంది? అనవసరంగా మూవీ తీసాను అనిపిస్తుంది? లేదు అట్లేం అనిపిస్తలేదు. అట్లా అనుకుంటే నేను సినిమా ఎట్లా రిలీజ్ చేస్తా? ఆ నెగటివ్ వస్తే రూమ్ లో వండుకుంటుండే దుప్పటేసుకొని. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూకి హీరోయిన్ రాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? చాలా దూరం ఉంటది ఆమె. మెయిన్ రీజన్ అదేనా? మళ్ళీ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, అంతే తప్ప వేరే ఏం లేదు. కావాలంటే ఫోన్ చేసి కూడా మాట్లాడండి ఒకసారి. ఆ అమ్మాయి అసలు ఏం చెప్తాదో ఈ మూవీ గురించి, ఆ అమ్మాయి ఒపీనియన్. నెక్స్ట్ మంత్ తీసుకొస్తాం, అప్పుడు చూడండి. అప్పుడు వరకు మేము ఆగలేము. వాళ్ళు బిజీగా ఉంటారు కదా, ఈ పనిలో బిజీ ఉండే మూవీ ఎట్లా తీశారు? కెమెరాలతో కదా. ఇప్పుడు కెమెరా ముందే చెప్పమనండి, మాట్లాడమనండి. హలో, థ్యాంక్ యూ హారిక, ఈరోజు నా బర్త్డే అనమాట. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అయితే ఇంటర్వ్యూలో ఉన్నాము. చింటూ మోడల్ తో యాక్ట్ చేయడం ఎలా అనిపించింది? నెక్స్ట్ మంత్ వస్తాయి అప్పుడు చింటూ మోడల్ మీద కూర్చోబెట్టి ఎలా అనిపించింది? ఈలోపు మీరు ఏమైనా ప్రిపరేషన్ ఇస్తారేమో హీరోయిన్ కి? ఎవరికి? ఇగో ఒకసారి అడగండి, ఫోన్ తీసుకోండి. హలో చెప్పండి. చింటూ మోడల్ తో యాక్ట్ చేయడం ఎలా అనిపించింది? అసలు ఎందుకు ఒప్పుకున్నారు? అది ఏంటండి, జస్ట్ యాక్టింగ్ పర్పస్ మేము ఓకే చేసాం. ఓకే, అంతే, అందులో పెద్ద ఏం లేదు. హీరోకి మీకు బాండింగ్ ఎట్లుంది? ఓకే, పర్లేదండి, మీరు మూవీ చూడండి, మూవీ చూస్తే మీకు కూడా తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు అర్థమైంది నాకు మీ మాటని బట్టి, చింటూ మోడల్ మీకు కరెక్ట్ సెట్ అని. ఓకే హారిక, నేను తర్వాత చేస్తా. హీరోయిన్ ఇట్లాంటి పర్సన్ కాదు అన్నారు. ఏమో మరి మీ దగ్గరకు వచ్చిన, నిజంగా నా దగ్గర అసలు సైలెంట్. రా అంటే వచ్చి చేస్తారు, రెస్ట్ అంటే రెస్టే. మీ దగ్గర ఎందుకు ఇట్లా మాట్లాడతారో నాకు రియల్లీ నాకు తెలియదు. ఓకే, ఆమె కూడా ఇట్లా అంటుంది ఏంది, సినిమా గురించి చేస్తారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేను, ప్రామిస్. ఓకే, రెమ్యూనరేషన్ పెట్టారు కాబట్టి ఇద్దరికి పెట్టి మూవీ ఇంతవరకు 10 పెట్టారా మీరు? అది వేస్ట్ అనుకుంటున్నారా? ఓకే, పోతే పోయింది అనుకుంటున్నారా? నేను నా ఆలోచన పరంగా నేను తప్పు చేసినా కూడా కరెక్టే అనుకుంటా, కానీ వేరోడు చెప్తే తప్పైంది అనుకో చాలా రిగ్రెట్ ఫీల్ అవుతా. కరెక్ట్ అయినా రిగ్రెట్ ఫీల్ అవుతా. నేను తప్పు చేసి ఎన్ని ఖరాబ్ చేసుకున్నా నాకు మంచిగా అనిపిస్తుంది. ఓకే, అట్లా ఇప్పుడు కొందరు చెప్పినా రిగ్రెట్ ఫీల్ అవుతాను అంటున్నారు కదా, మరి ఈ మూవీ రిలీజ్ అయితే ఒక్కరు కాదు అందరూ చెప్తారు, అప్పుడు ఏం చేస్తారు? నాకు అనిపించాలి కదా. ఓకే, నాకు అనిపించాలి కదా. అంతమంది చెప్తున్నారు అనిపించినా లేదు, నేను నస్సలు నేను ఏది అనిపిస్తే అది చేస్తా అంతే.
అంతే తప్ప అట్లా అనుకుంటే మీకేమనిపిస్తే మీరు అది చేసుకోండి పర్సనల్ గా, కానీ థియేటర్ లోకి ఎందుకు రిలీజ్ చేయాలనుకుంటున్నారు? అది జనాల్లోకి ఎందుకు తేవాలనుకుంటున్నారు? నా మనసాక్షి పరంగా నాకు అంతే కదా, నీ మనుషులందరూ వాళ్ళ మీద వాళ్ళ నమ్మకం పెట్టుకోవాలనుకుంటారు కదా, నేనంతే అనుకుంటున్నా. కాకపోతే అది ఇప్పుడు బయటకు వచ్చినాక అర్థమవుతుంది నిజంగానే నెగిటివ్ ఆ పాజిటివ్ అనేది. అట్లా ఉట్టి టీజర్లని నేను చెప్పలేం కదా. ఇప్పుడు టీజర్లో ఒక్కటే అట్లా ఉండొచ్చు, మిగతా అంతా బాగుండొచ్చు, అది బయట జనాలు. దీనికి నిషి అని ఎందుకు పేరు పెట్టారు? నాకు సినిమా అంటే నేను ఏది కాలు పెట్టినా అది నేను చాలా హార్ట్కి తీసుకుంటా. ఇప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేసినా 100కి 110% ఇచ్చేస్తా. అట్లా నేను దేంట్లో కాలు పెట్టినా అంతే. ఇది కూడా నేను అంతే, నా ఓన్. ఇప్పుడు నేను ఏమనుకుంటా అంటే అది నాకు అంతే, అది నా పానం అనుకుంటా ఏదన్నా నాకు ఇష్టం పడి చేస్తే. అందుకే నేను నా పేరు పెట్టుకోవడం, మీ పేరే మీరు పెట్టుకున్నారు. అది నా నిక్ నేమ్ అనమాట. నాకు ఇష్టం ఆ పేరు, నిషి నిషి అందరూ అంటుంటే మంచి అనిపిస్తుంది అందుకని. సో ఎట్లా తీసుకొని వెళ్దాం అనుకుంటున్నారు ఈ మూవీని? ఇంకా అవుట్పుట్ రెడీ కాలేదు మొత్తము. అవుట్పుట్ రెడీ అయినాక బాగా న్యూస్లో బాగుంటే దాన్ని బట్టి ఆలోచిస్తా ఎట్లా అని. ఓకే, సో ఎప్పుడు ఇది రిలీజ్ అనుకుంటున్నారు? ఇంకొక 1 మంత్ అయిపోతుంది వర్క్ అంతా. ఏంటంటే మ్యూజిక్ డైరెక్టరు కొద్దిగా బిజీ ఉన్నాడు అనమాట, అందుకని కొద్దిగా లేట్ అవుతుంది అంతే, లేకపోతే ఈ పాటిగా అయిపోయేది. ఫైనల్లీ ఈ మూవీ కోసం ఏం చెప్తారు? మీ ఒపీనియన్ ఏంటి? మీ ఒపీనియన్ ఏంటి? గంటన్నరనే పెద్ద చూపించలేను, కానీ చూపించే దాంట్లో అయితే చూపించిన మంచిగా. ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఏం చూపించాలో అది చూపించారు. అంటే ఎక్కువ చాలా ఉండే ఇంకా చూపించాలని, కానీ అవకాశం ఇస్తే చూపించేద్దాం అనుకున్నారా? అవకాశం ఇస్తే అంటే కొన్ని కట్ చేసా అన్నారు కదా. అవునవును, అది రాలేదు. అవి ఎటువంటివి కట్ చేశారు? మీకు నచ్చగా కట్ చేశారా, లేదంటే జనాలు కొడతారని వచ్చి కట్ చేశారా? ఫెయిల్ అయ్యి యాక్టింగ్ లో అట్లా కొన్ని లైట్స్ అట్లా, ఎందుకంటే అందరు కొత్తోళ్ళే కదా, అట్లా ఫెయిల్ అయ్యి. కానీ వేరే వాళ్ళు చెప్పిరని కాదు, మంచి లాయల్గా ఉండడం అంటే వాళ్ళ ఇష్టం ఇంటే ఈయనని లేకపోతే లేదు. కానీ ఒక అమ్మాయిని లవ్ చేసినప్పుడు అయినా అబ్బాయిని లవ్ చేసినప్పుడు అయినా లాయల్గా ఉంటే చాలా బెటర్. అదొక ఆరోగ్యం అని నేను నమ్ముతా. ఓకే, ఒక అమ్మాయితో స్టాప్ అయిపోవాలి ఒక రిలేషన్ అని అన్నట్టు మీరు చూపించారు. నాకు వాళ్ళు ఎట్లా తీసుకుంటారు నాకు సంబంధం లేదు, కానీ నేను చెప్పాలనుకున్నా అయితే ఇదే, సినిమాలో కూడా అదే చెప్తున్నా అట్లీస్ట్. ఓకే, రియల్ లైఫ్ లో ఇట్లా ఉంటారంటారా? నేను రియల్ లైఫ్ లో కొందరు ఉంటారండి, నేను ఉంటా, కొందరు ఉంటారు. నేను చాలా వరకు చూసిన కొందరిని ఉండేటోళ్ళని అసలు తగ్గరు అసలు. 15 years 16 years అట్లా చూసిన నేను. కొందరు నెలలు రోజులకే సరిపోతుంది ఉంటే, అదొక మంచి హెల్దీనెస్ అని నా ఫీలింగ్. మరి ఇలాంటి రోజుల్లో ఇలాంటి లాయల్టీ లవ్ చూపించాలని ఎందుకు అనిపించింది మీకు? ఇలాంటి రోజుల్లో అని కాదు, మళ్ళీ చూపించాలని కూడా కాదు, అది నాకు రాయాలని ఉండే అట్లా రాసిన అంతే. ఓకే, అట్లా చూపియాలి పర్టికులర్ గా అని 100% అయితే కాదు. కాకపోతే అంతే కదండి, డైరెక్టర్ కి థాట్ వచ్చేది అని బట్టే కదా రాస్తాడు, వేరే తీసుకొచ్చి రాయలేడు కదా. అట్లా మీరేం చెప్తారు ఫైనల్? ఈ సినిమా అబ్బాయిలకు అమ్మాయిలకు అందరికి నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. వాళ్ళే ఉన్నారు ప్రపంచంలో, అందుకని వాళ్ళకే నచ్చా అనుకుంటున్నాను. ఏ విధంగా నచ్చుతుంది అంటారు? చూస్తే. ఎందుకు చూడాలి అంటే ఏం చెప్తారు మీరు? చూసే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది చూడని వాళ్ళు ఉంటారు, అప్పుడు చూడాలి. డైరెక్టర్ కి న్యాయం జరుగుతుంది అంటారు ఈ మూవీలో, లేదంటే ఖర్చీపేనంటారా? న్యాయం జరుగుతుంది, చూడమంటారు అంతే. ఆర్డర్ అని కాదు, చూడమంటే ఇట్లా పెట్టుకోండి. ఇప్పుడు వాళ్ళ కాలం మీద పడి మరి చూడండి చూడండి అడుకోవాలా? అట్లా మాట్లాడదు, కానీ చూడండి అని కాదు, నచ్చితే చూస్తారు, లేకపోతే అర్థమైంది. అంటే మీరు ఫస్ట్ మూవీ మీరు బడ్జెట్ పెట్టి తీస్తున్నారు కాబట్టి మీకు ఎంతో కొంత ఉంటుంది కాబట్టి, హీరోకు ఉన్నా లేకపోయినా అతనికి రావాల్సిన రెమ్యూనరేషన్ అతనికి వచ్చేసింది కాబట్టి అతనికి అంటూ ఏమి ఉండదు. బట్ బడ్జెట్ పెట్టి కష్టపడి తీసి యాక్టింగ్ నేర్పించి తీసింది మీరు కాబట్టి ఎంతో కొంత పెయిన్ మీకు ఉంటుంది. సో మీరు జనాలకి ఏం చెప్పుకుంటారు? రిక్వెస్ట్ చేసుకుంటారా లేదా అని అడుగు. ఇప్పుడు కొందరు ఉంటారు, ఇది నచ్చకపోతే ఆడికి అదే కొందరు చెప్తూ ఉంటారు. నేను అట్లా చెప్పి ఫెయిల్ గాను, ఈడు అదన్నాడు ఇదన్నాడు ఇప్పుడేమో ఇట్లుంది సినిమా, అది నాకు వద్దు. అందుకనే నచ్చితే నేను న్యాయం చేస్తున్నా
నా స్టోరీ మీకు ఎక్కుతుంది అంటే చూడండి, లేదు ఇదంతా సోది తీసిందంటే పక్కన పెట్టాల్సిందే కదా, అంతే కదా. ఇప్పుడు నేను చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు అదే చేస్తారు, నచ్చితేనే చూస్తారు లేకపోతే చూడరు. కానీ నేను ఏదో హోప్స్ ఇచ్చి హై లెవెల్ మౌంటైన్ అంతా చూపిస్తే అది కరెక్ట్ కాదు కదా. ఓకే, ఈ మూవీ మొత్తానికి ఒక్క డైలాగ్ చాలు అనిపించిన డైలాగ్ ఏదైనా ఉందా? చాలా ఉన్నాయి అట్లా డైలాగ్స్, ఓకే. ఒక్కటని కాదు, ప్రతిదీ చాలా డీటెయిల్డ్గా రాసిన నేను. ఓకే. చాలా మంచిగా, చాలా డెప్త్తోని, చాలా ఆలోచించి సంవత్సరాలు కూర్చొని రాసిన. నాకు నా డైలాగ్స్ మీద చాలా నమ్మకం, ఎందుకంటే చాలా డీప్నెస్ ఉంటుంది. ఇక వాళ్ళు చెప్పాలి ఇక బయటకు వచ్చినాక, నిజమేనా వీడు చేయగలుగుతాడా ఎంతో కొంత అని వాళ్ళు చెప్పాలి. ఇక దానికోసమే నేను వెయిట్ చేస్తున్నా. ఓకే. యా, బోత్ ఆఫ్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు రిలీజ్ అవబోతుంది ఏంటి చెప్తా అండి, మీకే ఫస్ట్ చెప్తా ఓకే. అవుట్పుట్ రెడీ అయినాక. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.